సంవత్సరాల క్రితం రుద్రవనం నుంచి ఒక పిల్లాన్ని తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్పారు. వాడు అందరి పిల్లల్లాగా కాదు, ఎవరితోనూ కలిసేవాడు కాదు. వాడి నోటి నుండి మాట వచ్చేదే కాదు, మంత్రమే వచ్చేది. ఎప్పుడు ఏవో బొమ్మలు గీస్తూ ఉండేవాడు. ఒంటరిగా కూర్చొని కాకులతో ఆడుకునేవాడు. రాత్రుల్లో ఆశ్రమంలో ఉండేవాడు కాదు, ఎక్కడికి వెళ్ళేవాడో తెలిసేది కాదు. ఆశ్రమం వెనకాల అడవిలో ఒళ్ళు పూనకం వచ్చేట్టు ఊగుతుండేవాడు. ఇక్కడేం చేస్తున్నావు ఏంటి అని అడిగితే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయేవాడు. పిల్లలందరికీ వాడంటే ఎందుకు భయమో అప్పుడు మాకు అర్థమయ్యేది కాదు బాబు.